అసలు అయ్యప్ప స్వామి ఎవరు? అయ్యప్ప స్వామి ఎవరికి పుట్టారు? అసలు అయ్యప్ప స్వామి చరిత్ర ఏంటి? మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. శివుడికి మోహినికి అయ్యప్ప స్వామి పుట్టారు. కానీ పుట్టగానే అయ్యప్ప స్వామిని పంబా నది తీరం దగ్గర విడిచిపెట్టి శివుడు తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు. అంత దట్టమైన అడవిలో ఒక చిన్న పిల్లవాడిని కాపాడడం కోసం అడవి పులులు అయ్యప్ప స్వామి చుట్టూగా చేరి రక్షణగా నిలుస్తాయి. అయితే పందల దేశానికి రాజైన రాజశేఖరుడు అదే అడవికి వేటకు వచ్చి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఓ చిన్న పిల్లవాడి ఏడుపు శబ్దం వినిపిస్తుంది. దాంతో అయ్యప్ప స్వామిని చూసిన రాజశేఖరుడు చాలా సంతోషపడతాడు. ఎందుకంటే అతనికి ఎప్పటి నుంచో పిల్లలు లేరు కాబట్టి. కానీ అలా అడవి మధ్యలో కనిపించిన పిల్లవాడిని తను తీసుకువెళ్లి పెంచుకోవడం మంచిదా కాదా అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఒక సాధువు అక్కడికి వచ్చి ఈ పిల్లవాడి పేరు మణికంఠుడు అని, ఇతరుని వంశానికే ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తాడు అని, కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకువెళ్లి పెంచుకో అని, దీనికి 12 సంవత్సరాలు నిండిన తర్వాత ఇతను ఎవరో నీకే తెలుస్తుంది అని చెప్తాడు. ఇది విన్న రాజు ఎంతో సంతోషించి మణికంఠుడిని తీసుకొని రథం ఎక్కి రాజ్యం వైపు బయలుదేరాడు. సో ఫ్రెండ్స్, ఈ కథ ముందుకు వెళ్లే ముందు ఒక్క నిమిషం ఆగి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అని లైక్ చేయండి, లేకపోతే చేయకండి. మన ధర్మాన్ని మనం గౌరవించడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు. కాబట్టి గర్వంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు లైక్ ఇంకా కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. ఇంకా కథల్లోకి వెళ్ళిపోదాం. మణికంఠుడిని తీసుకొని రాజశేఖరుడు తన రాజ్యానికి వస్తాడు. అయితే రాజశేఖరుడి భార్య రాజు చేతుల్లో ఒక చిన్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యంతో రాజు దగ్గరికి వస్తుంది. దాంతో రాజు జరిగిన విషయం అంతా రాణికి చెప్తాడు. అప్పుడు రాణి మణికంఠుడిని తీసుకొని తన ప్రజలందరికీ పరిచయం చేస్తుంది. అయ్యప్ప స్వామి వచ్చిన వేళ విశేషంగా రాజ్యమంతా సిరి సంపదలతో వర్ధిల్లుతుంది. వర్షాలు బాగా పడతాయి, పంటలు చక్కగా పండుతాయి. అలా రోజులు గడుస్తూ ఉండగా రాజుకు రాణికి మణికంఠుడిపై ప్రేమ మరింత పెరిగిపోతుంది. కొన్ని సంవత్సరాలకు రాణి గర్భవతి అయ్యి ఒక కొడుకును ప్రసవిస్తుంది. ఆ కొడుకు పేరు రాజరాజుడు. సొంత కొడుకు పుట్టినా సరే మణికంఠుడిపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మణికంఠుడిని విద్యాభ్యాసం కోసం ఒక గురుకులానికి పంపిస్తారు. ఆ గురుకులంలో మణికంఠుడు పురాణాలు, వేదాలు చదువుతూ అష్టశాస్త్రాలు నేర్చుకుంటాడు. మణికంఠుడి గురువు ఇతను సామాన్య మనిషి కాదు, దైవస్వరూపుడు అని గ్రహిస్తాడు. కానీ ఆ విషయం బయట ఎప్పుడు చెప్పడు. 2 సంవత్సరాల్లోని మణికంఠుడు అన్ని విద్యలు నేర్చుకొని గురువుని గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అని అడుగుతాడు. గురువుకి ఉన్న కొడుకుకు చిన్నప్పటి నుంచి గుడ్డివాడు, మూగవాడు కూడా. దాంతో తన కొడుక్కి చూపు, మాటలు ఇవ్వమని కోరతాడు. అప్పుడు అయ్యప్ప స్వామి గురువు కొడుకును పిలిచి చూపుని, మాటల్ని ప్రసాదిస్తాడు. కానీ ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పొద్దని మాట తీసుకుని గురుకులం నుంచి బయలుదేరుతాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన మణికంఠుడిని చూసి రాజు ఎంతో సంతోషించి వెంటనే మణికంఠుడికి అభిషేకం చేయాలని నిర్ణయిస్తాడు. అదే రోజు రాత్రి ఈ విషయం రాణికి చెప్తాడు. రాణి కూడా ఎంతో సంతోషించి వచ్చే వారమే పట్టాభిషేకం చేద్దామని నిర్ణయిస్తుంది. కానీ మరుసటి రోజు దర్బార్లోని దివాన్ అంటే మంత్రి రాజు దగ్గరికి వచ్చి మీ సొంత కొడుకు ఉండగా ఎక్కడో దొరికిన వాడిని రాజు చేస్తావా అని, రాజ్యానికి ఇది మంచిది కాదు అని చెప్తాడు. దాంతో రాజు కోపంతో నేను రాజుని, నువ్వు కాదు అని, ఎవరిని రాజు చేయాలో నాకు బాగా తెలుసు అని అతన్ని అక్కడి నుంచి పంపిస్తాడు. అలా వెళ్తూ మంత్రి మణికంఠుడు రాజు అయితే నా ఆటలు సాగు అని గ్రహించి రాణి దగ్గరికి వెళ్తాడు. రాణి తన సొంత కొడుకుతో ఆడుకుంటూ ఉండగా మంత్రి మాటలతోనే ఆమె మనస్సులో విషం నింపుతాడు. ఎక్కడో అడవిలో దొరికిన వాడిని రాజు చేస్తారా అని, ఈ కొడుకుకి ప్రమాదం అని భయపడతాడు. దాంతో రాణి పుత్ర వ్యామోహంతో మంత్రితో కలిసి మణికంఠుడిని చంపే పథకం వేస్తుంది. ఆ మంత్రి మంత్రగాన్ని తీసుకువచ్చి మణికంఠుడిపై క్షుద్ర ప్రయోగం చేస్తాడు. దాంతో మణికంఠుడి అనారోగ్యం పాడైపోతుంది. మహిషిని సంహరించాలంటే 12 సంవత్సరాలు సాధారణ మనిషిలా ఉండాలని విధి. కాబట్టి అయ్యప్ప స్వామి అనారోగ్యం నశిస్తుంది. ఆ సమయంలో ధన్వంతడి వ్యాధుడి రూపంలో వచ్చి అయ్యప్ప స్వామిని కాపాడుతాడు. మొదటి పథకం విఫలమవుతుంది. రాజు దూరంగా పంపిన సమయంలో మంత్రి అన్నంలో విషం కల్పిస్తాడు. రెండోసారి కూడా శివుడు విషాన్ని తొలగించి మణికంఠుడిని బ్రతికిస్తాడు. చివరిగా రాణి తలనొప్పి నాటకం మొదలు పెడుతుంది. మంత్రి మంత్రగాన్ని పిలిచి పులిపాలు తెస్తేనే నయం అవుతుందని చెప్పిస్తాడు.
అప్పుడు రాజు తన రాజ్యంలో ఉన్న సైన్యాన్ని పంపిస్తాడు. కానీ ఎవ్వరు అడవుల్లోకి వెళ్ళి తిరిగి రారు. అప్పుడు మణికంఠుడు తానే వెళ్ళి తెస్తానని చెప్తాడు. కానీ మణికంఠుడు చిన్న పిల్లవాడు అని రాజు పంపించాడు. కానీ మణికంఠుడు పట్టుపట్టడంతో రాజు ఎంతో బాధతో ఒప్పుకొని పంపిస్తాడు. ఇరుముడి కట్టి అడవిలోకి బయలుదేరుతాడు. అప్పుడు అక్కడ ఒక బంతిపోటు కనిపిస్తాడు. ఆ బంతిపోటు దోచుకోవడానికి వస్తాడు. కానీ అయ్యప్ప స్వామిని చూడగానే నీవు ఎవరు దైవ స్వరూపంలా ఉన్నావు అని అంటాడు. నేను కూడా నీతో వస్తాను, నన్ను తీసుకువెళ్ళి అని అంటాడు. అప్పుడు అయ్యప్ప స్వామి కొన్ని రోజుల తర్వాత నన్ను దర్శించుకోవడానికి లక్షలాది భక్తులు వస్తారు, వారికి రక్షణగా నువ్వే కాపలా ఉండాలి అని అంటాడు. అలా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్తూ ఉండగా ఒక రాక్షసి కనిపిస్తుంది. ఆమెనే మహిషి. ఆ మహిషితో భయంకరమైన యుద్ధం చేసి ఆ మహిషిని సంహరిస్తాడు. ఆ మహిషి సంహరించిన తర్వాత ఆ మహిషిలో నుంచి మాలికాపురత్తమ్మ జన్మిస్తుంది. మాలికాపురత్తమ్మ జన్మించి అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోమని కోరుతుంది. అప్పుడు అయ్యప్ప స్వామి, నేను నిత్య బ్రహ్మచారిని, నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నా శబరిమల కొండకు ఎప్పుడైతే కన్యస్వాములు రావడం ఆపేస్తారో అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటానని మాట ఇస్తారు. అందుకే ఇప్పటికీ కూడా కన్యస్వాములు శబరిమలకు వెళ్ళినప్పుడు ముందుగా మాలికాపురత్తమ్మని దర్శనం చేసుకుంటారు. అలా మహిషిని సంహరించిన తర్వాత దేవతలు అందరూ ఆశీర్వదించి ఇంద్రుడు ఆడపులిగా మారి దేవతలు పులి పిల్లలుగా మారి మణికంఠుడిని రాజ్యానికి తీసుకొని వస్తారు. అప్పటికే 12 సంవత్సరాలు పూర్తవుతాయి. సత్యం తెలిసిన రాజు కాళ్ళపై పడతాడు. సాధువు మళ్ళీ వచ్చి అయ్యప్ప స్వామి ఎవరో చెప్తాడు. అడవిలో బాణం వేసి అక్కడ శబరిమల ఆలయం నిర్మించమని చెప్పి అయ్యప్ప స్వామి అదృష్టమవుతాడు. ఇదే అయ్యప్ప స్వామి చరిత్ర. శివుడి కుమారుడిగా జన్మించి మహిషిని సంహరించి ధర్మాన్ని 4 పాదాలపై నిలబెట్టి ధర్మశాస్త్ర అయిన అయ్యప్ప స్వామికి మనందరం శరణు వేడుకుందాం. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామికి ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీలైతే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి.